హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఇవాల్టి వ్లాగ్ ఆల్రెడీ మీకు టైటిల్ చూడంగానే అర్థమైంది కదా. సో నేనేం షాపింగ్ చేస్తున్నాను అనేది అయితే ఈ వ్లాగ్ అండి. సో నేనైతే యాక్చువల్లీ మార్నింగ్ లెగిసేటప్పుడు అస్సలు ఐడియా లేదనమాట షాపింగ్కి వెళ్ళాలని. ఏదో క్యాజువల్ వ్లాగ్గా నేను స్టార్ట్ చేశాను. సో కొంచెం ప్రిపేర్ చేద్దాము, లైక్ ఇంకా ఇండియా వెళ్ళడానికి ప్రిపరేషన్స్ లాగా స్టార్ట్ చేశాను అనమాట వ్లాగ్ అయితే. కాకపోతే ఇంకా హేమ్చంద్కి అయితే వీక్ ఆఫ్ ఉందంటండి. వీక్ ఆఫ్ కాదు, అది యాక్చువల్లీ లేట్ నైట్ షిఫ్ట్, 8 o'clockకి షిఫ్ట్ అనమాట. సో అందుకనే మార్నింగ్ అంతా ఖాళీ ఉంది కదా అని చెప్పేసి ఇంకా బయటకైతే తీసుకెళ్లారు. సో మేమైతే యాక్చువల్లీ ఫుల్ హీట్ ఉందండి. అసలు ఎంత ఎండలు ఉన్నాయంటే ఈ ఇయర్ చాలా ఉన్నాయన్నమాట. అసలు టూ మచ్ ఎండలు. అసలు హీట్ అయితే మేము తట్టుకోలేకపోతున్నాం. బేసిక్గా కూలర్ ఒకటి అండ్ ఫ్యాన్ 2 పెట్టుకొని పడుకుంటున్నాం నైట్ అయితే. అంత హీట్ ఉందన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ టైమ్స్లో అయితే అసలు హాల్లోనే ఉండలేకపోతున్నామండి. టూ మచ్ హీట్ వస్తుంది హాల్లో. సో అందుకనే బెడ్రూమ్లో ఉంటున్నాం మ్యాక్సిమం. ఇంకా మార్నింగ్ టైం ఓకే అనమాట, ఇటు సైడ్ హీట్ రాదు. మేబీ మాది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనుకుంటా. సో అందుకని ఆఫ్టర్నూన్ నుంచి ఇటు సైడ్ వస్తుంది ఎండ. అందుకని అస్సలు ఉండలేకపోతున్నాం. టూ మచ్ ఉంటుందన్నమాట. ఇంకా హేమ్చంద్ ఇండియాలో ఎలా ఉన్నారో అనిపించింది నాకైతే. ఈ కొంచెం ఎండలకే చచ్చిపోతున్నాం నేనైతే. ఈరోజు అయితే మరీ అంత ఎండ లేదులేండి. సో చూడాలి. ఇంకా యాక్చువల్లీ వెదర్లో అయితే 33 దాకా చూపిస్తుంది. మరి అంత ఉంటుందో లేకపోతే ఉండదో తెలియదు. ప్రస్తుతానికైతే బాగానే ఉందన్నమాట. సో యాజ్ యూజువల్గా ఎర్లీ మార్నింగే లెగవంగానే ఫస్ట్ అయితే మిల్క్ తాగుతాడు త్రియాంశ్. సో అందుకోసమని మిల్క్ అయితే బాయిల్ చేస్తున్నాను. యాక్చువల్లీ నైటే బాయిల్ చేసి పెడతాను మ్యాక్సిమం. ఇంకా ఒక్కొక్కసారి అనుకున్నది అవ్వదు కదండి. సో మార్నింగ్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఫుల్ హీట్గా ఉంటున్నాయని చెప్పేసి తిప్పుతున్నా అనమాట. నార్మల్గా అయితే ఎక్కువ మిల్క్ బాయిల్ అవ్వగానే వాటర్లో పెట్టేస్తాను, తొందరగా కూల్ అవుతాయని చెప్పేసి. ఇంకా అంత ఎక్కువ టూ మచ్ హాట్ లేవు. సో అందుకనే అలా తిప్పుతున్నాను. అండ్ దీంట్లో నేను విటమిన్ ఏ, డి అండ్ ఈ మల్టీవిటమిన్స్ కదండి, నార్మల్ విటమిన్స్, ఈ 3 మిక్స్ అయిన విటమిన్స్ సిరప్ వేస్తున్నాను అనమాట. మార్నింగ్ టైం అయితే కొంచెం ఏమి గోల్ చేయకుండా తాగేస్తాడు. బికాస్ ఫుల్ ఆకలి మీద లెగుస్తాడు త్రియాంశ్. లెగవంగానే ఫస్ట్ మిల్క్ ఏదో ఒకటి తినేయాలి లేదా తాగాలి, అలా అప్పటిదాకా శాంతించడం అనమాట. నాకు కూడా అంతేలేండి. నార్మల్గా లెగవంగానే ఫుల్ ఆకలిస్తుంది. ఎవరైనా అలా బ్రేక్ఫాస్ట్ తెచ్చిస్తే బాగుండు అనిపిస్తుంది, కానీ తప్పదు కదా మనకి. ఇంకా త్రియాంశ్కి మాత్రం లెగవగానే ఏదో ఒకటి ఇచ్చేస్తాను. మిల్క్ లేకపోయినా ఫ్రూట్స్ లేదంటే ఏదైనా క్రాకర్స్ ఉన్నా, మరీ స్వీట్ అయితే పెట్టను, ఇంకేదన్నా ఇస్తా అంటా అనమాట. యాక్చువల్లీ విటమిన్ సిరప్ గురించి చెప్తున్నా కదండి. యాక్చువల్లీ త్రియాంశ్కి చిన్న వైట్ స్పాట్స్ వస్తున్నాయి అనమాట ఫేస్ మీద. సో అందుకోసమని సిరప్ అయితే తీసుకొచ్చాను. ఇంతకుముందు లైక్ పుట్టిన కొన్ని డేస్కి కూడా వచ్చాయన్నమాట ఇలాగే స్పాట్స్ వచ్చినప్పుడు. విటమిన్ డి వేసాను. బికాస్ త్రియాంశ్ పుట్టింది వింటర్లో కాబట్టి అస్సలు సన్లైట్ అనేది ఎక్స్పోజ్ అవ్వలేదు త్రియాంశ్కి. అందుకని చెప్పి ఇంకా విటమిన్ డి కంపల్సరీ ఇక్కడ అందరూ వాడతారు. యూకేలో, యూఎస్లో కూడా వాడతారేమో. మేబీ యూకేలో అయితే చాలా వరకు వాడతారు, బికాస్ సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండదు కాబట్టి. ఇంకా తర్వాత సమ్మర్ వచ్చాక నేను అంత పట్టించుకోలేదు, ఆపేశాను. ఈ మధ్య కూడా మొత్తం బాగానే ఉందండి. లాస్ట్ ఒక ఫ్యూ డేస్ ఫుల్ ఎండ వచ్చింది. అండ్ దాని తర్వాత కంప్లీట్ వర్షాలు పడ్డాయి అనమాట. ఆ వర్షాలు పడినప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది త్రియాంశ్కి. సో అందుకోసమని మళ్ళీ విటమిన్ డి ఏమైనా డెఫిషియన్సీ వచ్చిందేమో, సడన్గా కొంచెం ఎండలు తగ్గేసరికి అట్లా వచ్చిందేమో అనిపించింది నాకు. అందుకనే సిరప్ అయితే తీసుకున్నాను. అండ్ ఇప్పుడైతే కంటిన్యూషన్ ఒక 5 డేస్ నుంచి ఇస్తున్నానండి. సో తగ్గుతూ వస్తుంది, పూర్తిగా తగ్గలేదు, బట్ తగ్గిందనమాట చాలా వరకు. సో కంటిన్యూ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ ఎవ్రీ డే తీసుకోవడం మంచిదే అని చెప్పేసి విన్నా, బట్ నాకు షూర్ కాదు ఎంతవరకు నిజమో తెలీదు. బికాజ్ ఇక్కడ సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండదు, కానీ ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎండలు ఫుల్గా ఉంటున్నాయండి. మరి మేబీ అవసరం లేదని అనుకున్నాను నేను, బట్ చూడాలి, ఇంకా కనుక్కోవాలి డాక్టర్ని కూడా. ఇండియా వెళ్ళినప్పుడు మాత్రం ఎవరైనా గుడ్ డాక్టర్ సజెస్ట్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే. నేనైతే విజయవాడలో చెక్ చేయాలి, ఇంకా మంచి డాక్టర్ దగ్గరికి ఒకసారి త్రియాంశ్ని తీసుకెళ్ళి ఫుల్గా చూపించాలని అనుకుంటున్నాను. ఇదైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అండి, త్రియాంశ్ పుట్టిన దగ్గర నుంచి. ఫస్ట్ విజయవాడ తీసుకెళ్ళి ఫుల్ మొత్తం బాడీ చెకప్ చేయించాలని. యాక్చువల్లీ పిల్లలకి ఏమి ఉండదు, ఇక్కడ ఆల్రెడీ చెకింగ్స్ అన్నీ చేశారు, బట్ వీళ్ళు ఇక్కడ ఏది అంత తొందరగా బయటకు చెప్పారనమాట. సో అదే ప్రాబ్లం. అండ్
సో మ్యాక్సిమం నాకు అసలు ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళాలంటేనే చిరాకండి. కానీ ఇంకా ఒక్కొక్కసారి త్రియాంష్ కోసం వెళ్ళాల్సి వచ్చి వెళ్తాను తప్పించి చాలా వరకు అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తాను. అండ్ మోస్ట్లీ మెడిసిన్స్ కూడా చాలా రేర్గా ఇస్తారు ఇక్కడ. చాలా రేర్ అంటే రేరెస్ట్ అండి. డైలీ త్రియాంష్ ప్లేస్ అదనమాట సోఫా. యాక్చువల్లీ ఇక్కడ ఇంకా 2 సీటర్ సోఫా కూడా ఉండాలండి. మీరు ఇంతకుముందు వ్లాగ్స్లో చూసే ఉంటారు. అది ఇంకా రూమ్లో వేసుకున్నాం అనమాట. హీట్ బయట భరించలేక రూమ్లో వేసుకున్నాను. సో దట్ అక్కడ కొంచెం చల్లగా రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి. ఇంకా ఫుల్ బెడ్ మీద ఉంటే మళ్ళీ అదొక లేజీనెస్ అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పి ఇంకా సోఫా అయితే కొంచెం కూర్చున్నట్టు ఉంటుందని చెప్పి అలా వేసుకున్నాం. అండ్ ఇంకా వాళ్ళ డాడీ లెగవగానే చెప్పారనమాట, ఇలాగ కొంచెం ఆఫ్ ఉంది, లైక్ లేట్ షిఫ్ట్ ఉంది అని చెప్పి. సో అందుకని పార్క్ అయితే వెళ్ళాం. నార్మల్గా ఈ మధ్య కొంచెం రెగ్యులర్గా వెళ్తున్నాంలేండి పార్క్కి, షిఫ్ట్ ఉన్నా లేకపోయినా కానీ ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes to 1 hour అట్లాగా టైంని బట్టి వెళ్తున్నాం అనమాట. త్రియాంష్ అయితే ఈ టైంలో ఫుల్ ఎంజాయ్ చేస్తాడండి. బికాస్ పిల్లలు కూడా ఎక్కువ ఉండరు కదా, సో అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది. తక్కువ మంది పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలతో ఇంటరాక్షన్ అవ్వడు అంతేమీ, కాకపోతే కొంచెం ఓకే అనమాట. సో స్వింగ్ అయితే త్రియాంష్ అస్సలు ఎక్కడండి. ఇంతకుముందు బాగా ఎక్కేవాడు అనమాట చిన్నప్పుడు. లైక్ 1 year బిఫోర్ తీసుకెళ్ళాము ఒకసారి మేము రిసార్ట్స్కి వెళ్ళినప్పుడు. అక్కడ స్వింగ్ అవన్నీ ఆడిచ్చాను. అప్పుడు బాగానే ఎంజాయ్ చేశాడు. కానీ ఇప్పుడైతే అస్సలు ఎక్కట్లేదు, ఎందుకో తెలియదు. ఇంకా వాళ్ళ డాడీ ఎక్కినప్పుడు ఒళ్ళో అన్న కూర్చున్నాడు. సో ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ పెట్టాము, కానీ అస్సలు ఎక్కలేదు. అండ్ దీని తర్వాత మేము కొంచెం దూరం వెళ్ళామండి. ఇంకా దీనిపైన ఎక్కాడు. యాక్చువల్లీ ఇది ఎక్కడం నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. త్రియాంష్ అసలు ఎక్కగలడని కూడా తెలియదు నాకు. అవి కొంచెం థ్రెడ్స్ లాగా అలా ఉంటాయండి. సో అది హోల్డ్ చేసుకొని ఎక్కగలడు అంటే చిన్నోడు కదా, ఎక్కగలడు అనే గ్యారంటీ లేదు నాకు. సో ఫస్ట్ టైం నేను కొంచెం లాంగ్లో ఉండేసరికి ఎక్కి వెళ్ళి జారాడు కూడా. మళ్ళీ ఎక్కుతాడేమో అని ట్రై చేసా, ఇంకా అక్కనన్నాడు. సో మనం అడిగినప్పుడు ఏది చేయరు కదా పిల్లలు. అండ్ దీని తర్వాత ఇంటికి వెళ్ళామండి. ఇంటికి వెళ్ళి బుడ్డోడికి బనానా మిల్క్ షేక్ ఇచ్చాను, తాగేశాడు. అండ్ హేమచంద్ హై స్ట్రీట్ వెళ్దామన్నారు. సో అందుకని చెప్పేసి ఇంకా హై స్ట్రీట్ వచ్చామన్నమాట. యాక్చువల్లీ ప్లాన్ అంతా ముందు లేదు, జస్ట్ అలా అలా ఆన్ ది వేలో ఫ్లోలో వెళ్ళాయి అనమాట. అండ్ ఇక్కడ చురోస్ హై స్ట్రీట్లో చురోస్ ఉంటాయండి. ఈ ప్లేస్లో చాలా బాగుంటాయి అనమాట. అండ్ అక్కడ మనకు సేల్ చేసేది కూడా తెలుగు ఆమె. సో ఇంకా అక్కడ స్ట్రాబెరీ చాక్లెట్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు ఇండియాలో కూడా బాగా వస్తున్నట్టున్నాయి కదా స్ట్రాబెరీ చాక్లెట్, వైరల్ యూకే స్ట్రాబెరీ చాక్లెట్ అని బాగా వింటున్నాను. మేబీ అది టేస్ట్ సేమ్ ఉంటుందో లేదో నాకు తెలీదు. బట్ ఈసారి అయితే నేను ఇక్కడ అది తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి కునాఫా తీసుకున్నా, దుబాయ్ ఫ్లేవర్ అని చెప్పేసి కొత్తగా ఈ మధ్య వేస్తున్నానండి. ఇక్కడ మొత్తం కూడా ఇంకా దుబాయ్ కునాఫా మొత్తం ఫేమస్ అయిపోయింది. సో ఇప్పుడు అన్నీ దాంతో వస్తున్నాయి. సో ఇంకా అది తీసుకొని తింటూ మెల్లగా నడుచుకుంటూ వచ్చేసామండి. సో ఫస్ట్ అయితే జేడీకి వెళ్ళాము. బికాస్ హేమచంద్ షూ తీసుకోవాలనుకున్నారు. అండ్ దాంతోపాటు త్రియాంష్కి కూడా తీసుకుందాం అని అనుకున్నాము. యాక్చువల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నా త్రియాంష్కి తీసుకోవాలని షూ. బికాజ్ ఇప్పుడున్న షూ ఓకే బాగానే ఉంది, కానీ ఇంకొంచెం ఫ్రీగా ఉన్నది తీసుకుంటే బాగుంటుందని అనుకున్నాం. ఇంకా మేము త్రియాంష్ ఎక్కడున్నాడా అని ఎత్తుక్కుంటుంటే ఆ పిల్లోడితో ఆడుకుంటున్నాడండి. ఇంకా ఆ పిల్లోడు వెనక పరిగెట్టుకుంటూ ఇద్దరు ఆడుకుంటున్నారు. మేము షాక్ అయ్యాము. అసలు నార్మల్గా ఎప్పుడు పిల్లలతో ఎక్కువ ఆడుకోవడం నేను చూడలేదన్నమాట త్రియాంష్ని. ఇంతకుముందు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఆడాడు, ఒక చిన్న బాబు ఇంటికి వచ్చినప్పుడు. సో అప్పటి నుంచే చూస్తున్నాను అనమాట. ఇది మేబీ 2nd or 3rd టైం నేను చూడడం. నార్మల్ పార్క్కి వెళ్ళినా కానీ ఎవరితో ఆడు. ఇంక ఇక్కడేమో ఆ పిల్లోడిని రమ్మని అడుగుతున్నాడు అనమాట. సో ఇంకా త్రియాంష్ షూస్ అయితే సెలెక్షన్ అయిపోయింది. ఇంకా బుజ్జిగాడు పడుకున్నాడు. యాక్చువల్లీ ఎప్పుడో పడుకోవాల్సిందే, అందుకే స్ట్రోలర్ కూడా తీసుకొచ్చాము. పడుకుంటాడేమో స్ట్రోలర్లో వేసేయచ్చు అని చెప్పేసి. ఇంకా అక్కడే ఫుల్ స్లీపీ ఉన్నాడు. అలా ఎత్తుకొని 2 సార్లు ఊపానండి, అంతే నిద్రపోయాడు అనమాట. ఇంకా మళ్ళీ ఎక్కడ లెగుస్తాడా అని చెప్పి కొంచెం సేపు అలాగే హోల్డ్ చేసుకొని పట్టుకున్నాను. ఈ గ్యాప్లో హేమచంద్ కూడా షూస్ సెలెక్ట్ చేసుకొని వచ్చేసారు. ఇంకా బిల్లింగ్ వేయించుకొని బయటకు అయితే వచ్చాము. టీకే మ్యాక్స్కి అయితే వెళ్ళామండి. యాక్చువల్లీ టీకే మ్యాక్స్కి నేను బ్యాగ్ కోసం వెళ్ళాను. బికాజ్ నేను బ్యాక్ ప్యాక్ తీసుకుందామని అనుకుంటున్నా. ఇండియా వెళ్ళేటప్పుడు కొంచెం వేసుకోవడానికి బాగుంటుందని అనుకున్నాను. అండ్ అలానే ఎక్కడైనా యూజ్ అవుతుంది కదా బ్యాక్ ప్యాక్. బికాజ్ నేను వాడింది వచ్చేసి ఆల్మోస్ట్ 2.5 years, లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు వెళ్ళింది నేను కొనింది 2.5 years బ్యాక్ కొన్నాను. ఇంకా అదే నేను మ్యారేజ్ దగ్గర నుంచి త్రియాంష్ హాస్పిటల్కి, లైక్ ప్రెగ్నెన్సీ అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అండ్ త్రియాంష్ పుట్టాక అంతా కూడా అదే వాడాను. సో అందుకని చెప్పేసి వేరే బ్యాగ్ తీసుకుందామని అనుకున్నా, బ్యాక్ ప్యాక్ మెయిన్గా. సో యాక్చువల్లీ డైపర్ బ్యాగ్ ఉందండి, బట్ నాకు డైపర్ బ్యాగ్ యూస్ చేయడం ఇష్టం లేదు. అంత పెద్దదొద్దు, అలా అని మరీ చిన్నదొద్దు. సో మీడియంలో చూద్దామని ట్రై చేశాను. సో ఏం తీసుకున్నా ఏంటి అనేది అయితే నేను ఇంటికి వెళ్ళాక చూపిస్తానండి. అండ్ దాంతోపాటే గ్లాసెస్ కూడా అనుకున్నా, బికాస్ ఇండియాలో కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా ఉందిలేండి. సో అందుకని చెప్పేసి తీసుకుందామని అనుకున్నా. కానీ నాకు గ్లాసెస్ ఎతకడానికి చాలా కష్టమైందండి. బికాజ్ నాది చిన్న ఫేస్ అయ్యేసరికి ఏది పెట్టుకున్నా పెద్దది అయిపోతుంది. సో వెతికి లాస్ట్లో టీకే మ్యాక్స్లో ఇంకొకటి దొరికిందనమాట. ఒక 2 దొరికాయి. దాంట్లో ఒకటి
ఇంకా న్యూట్రల్ లైక్ నార్మల్ ఉంటుంది, రెగ్యులర్ వేర్కి బాగుంటుందని చెప్పేసి ఇంకా అది తీసుకున్నా. ఈలోపు త్రియాంష్ని అయితే నేను ఫుల్ ఆకలి మీద ఉన్నాడు బుడ్డిగాడు. బయటకు రాగానే లెగిసిపోయాడండి. కింద స్ట్రోలర్లో వేసా అనమాట జేడీ బయటకు రాగానే, ఇంకా వెంటనే లెగిసిపోయాడు. ఇంకా బయట జనాల్ని అది ఇది చూసి మత్తతులు చేసుకున్నాడు అనమాట. ఇంకా ఆకలి మీద ఉన్నాడు కదా అని చెప్పి పాపీస్కి వెళ్ళి మ్యాక్ అండ్ చీజ్ ఇప్పించమని చెప్పాను. ఈలోపు నేను వెనక మెల్లగా వెళ్దామని చెప్పి టీకే మ్యాక్స్లో బిల్లింగ్ వేయించుకొని వెళ్తూ ఉన్నా. ఇంకా బూట్స్ గుర్తొచ్చిందండి. బూట్స్లో యాక్చువల్లీ త్రియాంష్కి బ్రష్ అండ్ పేస్ట్ తీసుకోవాలని అనుకున్నా. బ్రష్ ఎవ్రీ 6 monthsకి చేంజ్ చేయాలి కదా, సో అందుకనే బ్రష్ అండ్ పేస్ట్ కూడా అయిపోవచ్చింది. అండ్ దట్టు ఇప్పుడు ఇండియా వెళ్తున్నాం కదా, సో కొంచెం ఇవి తీసుకెళ్దాము, మళ్ళీ పాతవి ఎందుకు అనేసి, పాతవని కాదులేండి, అది యాక్చువల్లీ అయిపోయిందనమాట దాని టైమ్. సో అందుకనే ఇంకా కొత్తవి తీసుకున్నా. ఇది ఇండియా వెళ్ళాకే స్టార్ట్ చేస్తాలేండి, ఇప్పుడే ఏమి ఓపెన్ చేయను, కాకపోతే ఇంకా తీసి పెట్టాను అనమాట. నాకైతే అసలు ఇన్ని ఏజ్ డిఫరెన్స్, ఇన్ని బ్రష్ డిఫరెన్సెస్ ఉంటాయని ఇప్పుడే తెలిసిందండి. త్రియాంష్ బ్రష్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచే తెలుసు అనమాట. దీంట్లో 0 to 2 years ఒకటి ఉంటుంది, 2 to 4 years అని ఉంటుంది, చాలా వేరియేషన్స్ ఉంటాయి. అసలు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో కూడా నాకు తెలియదు. మేబీ పేస్ట్లో అయితే ఫ్లోరైడ్ ఉండదు, సో సంథింగ్ ఉండొచ్చు, కానీ బ్రష్లో ఏముంటుందో డిఫరెన్స్ నాకు తెలియదు. ఇదిగోండి 0 to 6 years అంట ఇది. సో అవన్నీ ఎత్తుక్కుంటున్నాను అనమాట. అన్నీ యాక్చువల్లీ తక్కువే ఉన్నాయి, ప్రైస్ మరీ టూ మచ్ ఏం లేవు, 2 pounds లోపే ఉన్నాయన్నమాట, 1.65 pounds సంథింగ్ అలా ఉన్నాయి. కాకపోతే కొంచెం ఏది బెస్ట్ అని ఎదుగుతున్నా. ఇది వచ్చేసి వుడెన్ అని చెప్పుంది, సో అది తీసుకుందామా అనుకున్నా, కానీ చాలా చిన్నగా ఉంది బ్రష్. మా బుడ్డోడు చేయడమే కష్టము, మళ్ళీ ఆ చిన్న వాటిని మొత్తం నవిలి పెడతాడేమో అని చెప్పేసి ఇంకా అది వదిలేసి నార్మల్దే తీసుకున్నాను అనమాట. ఈలోపు నేను పాపీస్కి వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఇంకా మ్యాక్ అండ్ చీజ్ ఆర్డర్ పెట్టేసుకొని తింటూ ఉన్నారు. త్రియాంష్కి ఫేవరెట్ అండి మ్యాక్ అండ్ చీజ్, అసలు గడ్డి ఏదైనా తింటాడనమాట రైస్ తప్పించి. ఇంకా మ్యాక్ అండ్ చీజ్ చాలా చాలా ఇష్టం త్రియాంష్కి. సో ఎప్పుడు ఇంకా హై స్ట్రీట్కి వచ్చినప్పుడల్లా చాలా, అంటే మరీ టూ మచ్ రెగ్యులర్ కాదులేండి, కొంచెం లైక్ మంత్లీ వన్స్, మంత్లీ ట్వైస్ అట్లాగా మ్యాక్ అండ్ చీజ్ ఇప్పిస్తూ ఉంటాను. సో కొంచెం మరీ ఇంట్లో ఫుడ్ తిని బోర్ కొడుతుంది కదా త్రియాంష్కి కూడా, అందుకని చెప్పేసి ఇంకా ఇలా బయటకు వచ్చినప్పుడు ఇప్పిస్తా. అండ్ ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళి ఏం కుక్ చేయాలో కూడా ప్లాన్ ఏం లేదనమాట. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 3:34 అవుతుంది. సో అందుకని చెప్పి బయటే తినేద్దామని చెప్పి ఇంకా ఇప్పించేసాను అనమాట. సో అదండి షాపింగ్. అంటే పెద్దగా ఏం చేయలేదు, కొన్ని అది కూడా మాకు అవసరమైనవి మాత్రమే తీసుకున్నా. అండ్ ఇండియా వెళ్ళడానికి అయితే షాపింగ్ ఏం చేయాలి, బికాజ్ నేను ఇంకా టికెట్ బుక్ చేయలేదు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్, నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకు ముందే, ఎక్కువ షాపింగ్ అది పెట్టుకోవద్దు అనుకున్నాను అనమాట. ఎందుకంటే నేను ఎక్కువ లగేజ్ తీసుకెళ్లాలని అనుకోవట్లేదు, ఇప్పుడు త్రియాంష్ ఉంటాడు కాబట్టి మినిమల్ లగేజ్తోనే వెళ్దాం అనుకుంటున్నా. సో కొన్ని నా డ్రెస్సెస్, కొన్ని త్రియాంష్కి కావాల్సినవన్నీ ఎట్లా అయినా తీసుకెళ్ళాలి. సో ఇంకా త్రియాంష్ సామాన్లు ఎక్కువ ఉంటాయి మ్యాక్సిమం అని అనుకుంటున్నా, బికాజ్ అన్ని డ్రెస్సెస్ అన్నీ తీసుకెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ అక్కడ కొత్తవి కొనలేము కాబట్టి కొన్ని తీసుకుంటా అక్కడ కూడా, బట్ మోస్ట్లీ తీసుకెళ్తాను అనమాట క్లాత్స్ అయితే త్రియాంష్కి. అండ్ త్రియాంష్కి కావాల్సిన బాటిల్స్, బాక్సెస్ ఇవన్నీ కామన్గా ఉండేవే, సో అవన్నీ కంపల్సరీ తీసుకెళ్ళాలి. సో అందుకనే నేది లగేజ్ అయితే ఎక్స్ట్రా ఏం పెట్టుకోవట్లేదు. అండ్ దట్టు నేను ఇఫ్ ఇన్ కేస్ ఏది బుక్ చేసుకున్నా మినిమల్ లగేజే పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎక్స్ట్రా లగేజ్కి ఎక్స్ట్రా పే చేయాలి, సో నేనేం ఎక్స్ట్రా పే చేసేలాగా పెట్టుకోవట్లేదు అనమాట. అండ్ మినిమల్ లగేజ్ పెట్టుకుంటున్నా కాబట్టి త్రియాంష్వి సరిపోతాయి. అండ్ నావి కొన్ని ఆబ్వియస్గా పెట్టుకుంటా కాబట్టి అవి సరిపోతాయని అనుకుంటున్నా. అండ్ దట్టు నేను ఇంతకుముందు హేమచంద్ వెళ్ళినప్పుడు కొన్ని పంపించాను, ఇంట్లో వాళ్ళ వరకే లేండి, బయట ఇంకా లైక్ రిలేటివ్స్కి ఏం పంపించలేదు, కొన్నే పంపించాను ఇంట్లో వాళ్ళ వరకు. సో ఇంకా ఎక్కువ ఏం తీసుకోలేదు, ఎందుకంటే లగేజ్ ఎక్కువైపోతుంది. బేసిక్గా అన్నీ అక్కడ దొరుకుతున్నాయి, సో ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి లగేజ్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకని అనమాట. అండ్ ఇప్పుడైతే నేను చాలా కొన్ని తీసుకున్నా, ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా వీడియోలో. సో ఫస్ట్ వచ్చి త్రియాంష్ బాబుకి అదే పడిపోయినట్టుంది, త్రియాంష్ బాబుకి షూ తీసుకున్నానండి. యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం షూ చేంజ్ చేద్దామని, బికాజ్ అది అంతా బాగానే ఉంది, సైజ్ కూడా పెద్దదే, కాకపోతే కొంచెం ఫ్రంట్ నారోగా ఉండడం వల్ల కొంచెం టైట్ అయిపోయిందనమాట. సో అందుకని కొంచెం ఫ్రీగా ఉండేదైతే బాగుంటుంది అనిపించింది. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అండ్ ఇంకా ఇప్పుడు ఇండియా కూడా వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా కొత్తది తీసేసుకున్నాం అనమాట. పూమాలో తీసుకున్నాము. ఇవి నాకు ఎందుకో చూడంగానే నచ్చింది, కొంచెం క్లాస్గా ఉందనిపించింది కలర్ కూడా. సో అందుకని చెప్పి ఇంకా ఇది తీసుకున్నా అండి, పూమాలో అనమాట. ఇదేమో జేడీలో తీసుకున్నాం అనమాట. సో అక్కడ మీకు తెలిసిన దగ్గర చాలా బ్రాండ్స్ ఉంటాయి. సో చాలా బ్రాండ్స్ ఉంటాయి, కానీ పిల్లలకి ఎక్కువ ఆప్షన్స్ అయితే ఎక్కడ ఉండదు, క్లాత్స్లో ఉండదు, షూస్లో ఉండదు, ఎక్కువ ఆప్షన్స్ ఏమి ఉండవు, జస్ట్ కొన్ని ఉంటాయి, దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. నాకు యాక్చువల్లీ వేరే శాండిల్స్ నచ్చాయండి, అవి కూడా బాగున్నాయి, 2 తీసుకుందాం అనుకున్నా, అవి బ్లాక్ వచ్చాయన్నమాట.
సో ఎక్కడికైనా గబుక్కనే వేసుకెళ్ళడానికైనా బాగుంటుంది కదా అని చెప్పేసి అది అనుకున్నాను. కానీ దాంట్లో సైజ్ లేదు 3 ఇది వచ్చేసి 6 అండి. యాక్చువల్లీ 5 సరిపోద్ది 3 బట్ 6 తీసుకుంటే కొంచెం ఫ్రీ ఉంటుంది అండ్ కొంచెం వెంటనే పెరిగినా కానీ యూజ్ అవుతాయి కదా. బేసిక్గా కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటాం కాబట్టి మరీ లూజ్గా పడిపోకుండా ఫిట్గానే ఉన్నాయి అండ్ అలా చూసి తీసుకున్నాం అన్నమాట. సో ఇదైతే 3 అండ్ ఇంకా బ్రష్ పేస్ట్ తీసుకున్నాను. నార్మల్గా తీసుకోవాలండి బికాజ్ 6 మంత్స్కి బ్రష్ చేంజ్ చేస్తాం అండ్ పేస్ట్ కూడా అయిపోవచ్చింది. సో అవి కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా ఎలాగో ఇండియా ఎలాగ స్టార్ట్ చేస్తాను, అది ఇప్పుడేమి ఓపెన్ చేయను. అండ్ నెక్స్ట్ నేను ఈ బ్యాగ్ తీసుకున్నాను. నాకు ఈ బ్యాగ్ బాగా నచ్చింది. ఇదేంటంటే లైక్ హ్యాండ్ బ్యాగ్ లాగా వేసేసుకోవచ్చు ఇలాగా. నేను రివర్స్లో చూపిస్తున్నాను మీకు. ఓకే, ఇలా హ్యాండ్ బ్యాగ్లా వేసుకోవచ్చు, లేదు అంటే బ్యాక్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా బ్యాక్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు. సో ఇలా 2 వేస్గా వేసుకోవచ్చు కదా. సో అందుకనే నచ్చి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను టీకే మ్యాక్స్లో తీసుకున్నాను అండి. కాకపోతే ఎక్కువ జిప్స్ రాలేదు, సో అదొక్కటే బ్యాడ్ థింగ్. నేను ఇంకా వేరే కూడా చాలా చూసా బట్ నాకు ఏది అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఇదే బాగుంది అనిపించింది. కలర్ కూడా కొంచెం ఇంగ్లీష్ కలర్ స్టైలిష్గా ఉంటుంది అనిపించింది. సో అందుకని ఇది తీసుకున్నాను అనమాట. అండ్ ఇది ఇట్లాగా బ్యాక్ ప్యాక్లా హ్యాండ్ బ్యాగ్లా రెండిట్లా వేసుకోవచ్చు కాబట్టి నాకు తీసుకెళ్ళేటప్పుడు కూడా కొంచెం ఫ్రీ ఉంటుంది అనిపించింది. ఓన్లీ జిప్స్ అంటే ఇవే ఇచ్చాడండి. ఇది కూడా పెద్ద ఎక్కువ స్పేస్ ఏమి ఇవ్వాల. ఓకే అనమాట. నాకు తెలిసి పాస్పోర్ట్స్ పెట్టుకోవడానికి అన్న సరిపోద్దో లేదో డౌటే నాకు కూడా. సో ఇటొకటి 2 జిప్స్ ఇచ్చారు అండ్ సైడ్ బాటిల్ పెట్టుకోవడానికి ఇచ్చాడు బట్ 3 బాటిల్ సరిపోద్దేమో మేబీ, చూడాలి. 3 2 బాటిల్స్ పడితే చాలా నాకు దీంట్లో ఇంకేం అవసరంలా. అండ్ దెన్ ఇది జిప్ వచ్చేసి ఇక్కడ ఇవ్వకుండా బ్యాక్ సైడ్ ఇచ్చారనమాట. సో ఇక్కడ నుంచి మొత్తం ఓపెన్ ఇచ్చారు. అన్నీ పెట్టుకోవడానికి బాగానే ఉంటుంది. సో స్పేస్ ఓకే, పర్లేదు. మేమేమి టూ మచ్ తీసుకెళ్ళాం కాబట్టి మీకు ఇదిగోండి, టూ మచ్ ఎక్కువ పెట్టుకోకుండా మినిమల్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ లోపల ఒక జిప్ ఇచ్చారండి, సో దట్ కార్డ్స్ ఏమన్నా ఉన్నా అలా పెట్టుకోవడానికి బాగానే ఉంటుంది. లోపల జిప్ బాగానే ఇచ్చారు. సో ఇక్కడ కార్డ్స్ పెట్టుకొని లోపల మనీ, క్యాష్ కానీ సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, నాకు తీసేసుకున్నాక డౌట్ వచ్చింది సరిపోద్దా లేదా, అనవసరంగా తీసుకున్నానేమో అని. బట్ ఓకే సరిపోతుంది, మరీ సరిపోదు అనేమి ఉండదు. బాక్సెస్ ఓకే సరిపోద్ది. సో ఇలా బ్యాగ్కి జిప్ వచ్చేసరికి కొంచెం డౌట్ వచ్చిందనమాట నాకు ఇంటికి వచ్చే దారిలో. బట్ ఓకే సరిపోయింది. అండ్ ఇది నా బ్యాగ్ అయితే నాకైతే నచ్చింది బాగా. సో హ్యాండ్ బ్యాగ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇది తీసుకున్నాను ఇంకా. అండ్ నెక్స్ట్ గ్లాసెస్ తీసుకున్నా బికాజ్ ఇండియాలో కొంచెం ఎండ ఎక్కువే ఉంటుంది కాబట్టి. సో సన్ గ్లాసెస్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా టీకే మ్యాక్స్లోనే తీసుకున్నానండి. సో ఒకటి తీసుకున్నా, బాగానే ఉన్నాయి అనిపించింది నాకు. అసలు సన్ గ్లాసెస్ ఎతకడమే పెద్ద టాస్క్ అయిపోయిందండి బికాజ్ నా ఫేస్ చిన్నగా ఉండడం వల్ల చిన్నవి కావాలి. ఇక్కడ మోస్ట్లీ అన్నీ పెద్దవే ఉన్నాయన్నమాట గ్లాసెస్. చిన్నవి వెతకడానికి వెతికి యాక్చువల్లీ ఫస్ట్ హై స్ట్రీట్లో నడుస్తున్నప్పుడు చాలా పెట్టున్నాయి. సో అక్కడ బాగున్నాయి చూద్దామని చెప్పేసి చూసాము కానీ అస్సలు దొరకలేదు. సర్లే అని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉంటే టీకే మ్యాక్స్కి వెళ్ళంగానే ఎదురుగా కనిపించింది. యాక్చువల్లీ నేను టీకే మ్యాక్స్కి బ్యాగ్ కోసం వెళ్ళాను, గ్లాసెస్ కోసం కాదు. ఇంక ఎదురుగా పెట్టుంటే చాలా ఉన్నాయన్నమాట. సో దాంట్లో వెతగ్గా ఒక 3 సెట్ అయ్యాయి. నా ఫేస్కి సెట్ అయ్యేవి 3 దొరికాయి. దాంట్లో ఇంకా బ్లాక్ అయితే కొంచెం నార్మల్గా దేని మీదనే వేసుకోవచ్చు అండ్ కొంచెం కామన్ ఉంటుందని చెప్పేసి ఇంకా బ్లాక్ తీసుకున్నాను అనమాట. సో ఇవండి నా షాపింగ్ అయితే. పెద్దగా ఏం షాపింగ్ చేయలేదు. అండ్ చెప్పాను కదండి ఇంకొకటి బ్రష్ అండ్ పేస్ట్ తీసుకున్న 3 అంతకుమించి ఇవాళ షాపింగ్ ఇది. అండ్ దట్ హేమ్చంద్కి షూ కూడా తీసుకున్నాం అనమాట. సో తనైతే బ్లాక్ షూ తను వేసుకొని వెళ్ళిపోయారు, షిఫ్ట్ కోసం అంటే తీసుకున్నారనమాట. ఇవి మేము చేసిన షాపింగ్. పెద్దగా ఏం చేయలేదు అండ్ ఇంకా ఏమీ చేయాలని కూడా అనుకోవట్లేదు బికాజ్ ఇంకా నేను టికెట్ బుక్ చేసుకోవాలి. 3 తిరగడం కూడా ఫస్ట్ ఈజీ కాదండి, షాపింగ్ చేయాలంటే చాలా కష్టం. 3 అసలు చుక్కలు చూపిస్తాడు. ఇంకా షూ షాప్లో అయితే ఫుల్ ఆడేశాడు. ఇంకా తర్వాత నిద్ర వచ్చేసింది పాపం, అందుకనే పడుకున్నాడు. కానీ ఎక్కువసేపు పడుకోలేదన్నమాట. అందుకనే ఇంటికి రాగానే ఫుడ్ పెట్టేసి ఇప్పుడు పడుకోబెట్టేశాను. అందుకే ప్రశాంతంగా వీడియో తీస్తున్నా, లేకపోతే మధ్యలో వచ్చేసేవాడు. అసలు ఆ ట్రైపాడ్ అక్కడ ఉండనిచ్చేవాడు కాదనమాట. సో ఇదండి వాళ్ళ వీడియో అయితే. ఇంకా బోల్డ్ అనే వీడియోస్ రాబోతున్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకా చాలా వీడియోస్ వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి
త్రియాంష్ కోసం ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నా, ఏమేమి తీసుకెళ్తున్నా. ఇంకా మేమైతే బేసిక్కే తీసుకున్నానండి. ఇప్పుడు తర్వాత స్నాక్స్ అవి కూడా పర్చేస్ చేయాలి, త్రియాంష్కి ప్రిపేర్ చేయడం కొన్ని, పర్చేస్ చేయడం కొన్ని, అవన్నీ కూడా అనుకుంటున్నా. సో ఏమేమి చేసినా, ఏమేమి తీసుకెళ్తున్నాం అన్నీ కూడా చూపిస్తాను. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.